నేను మీ పద్మ చిత్తా ఇజ్రాయెల్‌లో ఉంటున్నానండి. ఈరోజు చాలా సులభమైన పద్ధతిలో కేక్ ఎలా విధంగా తయారు చేయడం అనేది మీకు ఈ వీడియో ద్వారా వచ్చాను. ముందుగా 5 గుడ్లు తీసుకోవాలి. మళ్ళీ 5 గుడ్లు పగలగొట్టుకున్నాక 1 కప్పు నిండుగా షుగర్ తీసుకొని అందులోని కలిపి ఇట్లా బ్లెండర్‌తో బాగా బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేసినప్పుడు గుడ్లు, షుగరు, చక్కెర మొత్తం బాగా మెత్తగా కరిగి గుడ్లతో కలిసి ఇట్లా నురుగుగా వస్తుంది. బాగా ఎప్పుడైతే నురుగు బాగా పైకి వచ్చినప్పుడు మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో షుగరు, ఆ కప్పుతో 3.5 భాగము ఆయిల్ తీసుకొని ఆయిల్ వేయాలి. అందులో ఆయిల్ వేసినాక కూడా మళ్ళీ ఇట్లా బ్లెండర్తో మళ్ళీ బాగా బ్లెండ్ చేయాలి. అదే కప్పుతో 2 కప్పులు కేక్ పౌడర్, అంటే మనం మైదా పౌడర్ వాడతాము, ఆ మైదా పౌడర్ 2 కప్పులు మైదా పౌడరు, 1 కప్పు చాక్లెట్ పౌడర్ వేస్తాము. ఇవి వేసినాక కూడా మళ్ళీ ఒకసారి లైట్గా మిషన్తో కాకుండా చేత్తోనే తిప్పాలి. ఒక్కొక్కసారి పొడి పైన ఎగిరిపడుతుంది. దాని తర్వాత ఏ కప్పు పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వేడి నీళ్ళు పోయాలండి. వేడి నీళ్ళు పోసినాక ఇప్పుడు మరొకసారి బాగా కలపాలి. బాగా కలిపితే బాగా మొత్తము నీళ్ళు, నూనె అన్నీ కలిపి బాగా ఇట్లా మెత్తగా వస్తుంది. దూదిలాగా చాలా సాఫ్ట్గా క్రీమ్గా వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఇట్లా ఒక గిన్నె తీసుకొని గిన్నె కింద ముందుగా ఒక చిన్న టవల్ పెట్టుకోవాలి. టవల్ పెట్టుకున్నాక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఇట్లా బ్రష్తో అప్లై చేయాలండి. 4 భాగాలు అంత లెక్క పైనుంచి కింది వరకు పోసినాక ఇప్పుడు మళ్ళీ మనము తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను ఇందులో పోసి ఇప్పుడు మనము ఓవెన్లో పెడతామండి. ఓవెన్లో 170 డిగ్రీలు పెట్టి ఒక 45 మినిట్స్. కానీ ఈ గిన్నె అయితే కొంచెం గుంత గిన్నెలాగా ఉంది కాబట్టి నేను గంట సేపు పెట్టానండి. మామూలుగా అయితే కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నెకైతే గిన్న 45 నిమిషాలలో కేక్ బాగా రెడీ అవుతుందండి. చూడండి ఇక్కడ 170 డిగ్రీలు పెట్టి ఒక గంట సేపు చేశాను. కేక్ రెడీ అయిందని ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లా చూడండి, ఒక టూత్ బ్రష్ కానీ లేకపోతే ఇట్లా కత్తి కానీ ఏదైనా మనం ప్రెస్ చూస్తే కింద ఏమీ అక్కడ నీళ్ళు తేమ ఏమి ఉండదు. అట్లాంటి టైంలో కేక్ రెడీ అయినట్టే. ఈడ కేక్ కొంచెం పొంగింది కాబట్టి నేను మరొక మంచి శుభ్రమైన చిన్న నాప్కిన్ను తీసి కప్పి ఒక 15 నిమిషాలు అట్లా కప్పి పెట్టాను. అప్పుడు పొంగిన కేక్ అంతా కొంచెం బాగా ఇట్లా సాఫ్ట్గా అవుతుంది. చూడండి మొత్తము ముందుకు ఇప్పటికీ పూర్తిగా అనింది. చూడండి లోపల ఎంత రెడీ అయిందనేది చూపిస్తాను. ఏమి మనము వనీలా క్రీము ఏ ఫ్లేవర్ చేయకోకుండా ఊరక వేడి నీళ్ళతోనే చూడండి ఎంత సింపుల్గా ఉందో. చూడండి ఒత్తినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ కేక్ తయారు చేయడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్ ద వీడియోస్.